హాయ్ అండి, నేను మీ సంధ్యను మరో మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చిన. అది ఏంటంటే ఆనపకాయ లేదా సొరకాయ. మేమైతే ఆనపకాయ అంటామన్నమాట. మా పద్ధతిలోనే నేనైతే చెప్తాను. ఆనపకాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలంటే, ఫస్ట్ అయితే ఒక కళాయి పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, తెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోండి. ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలి. పచ్చడి అంటేనే ఆటోమేటిక్గా కొంచెం స్పైసీగా ఉంటేనే చాలా బాగుంటుంది. అందుకని చెప్పేసి కాస్త నేను ఎక్కువగా వేసాను. ఆ పోపు అంతా బాగా వేగిన తర్వాత ముందుగానే మనం కట్ చేసుకున్న ఆనపకాయ ముక్కలు వేసుకోవాలి. ఆనపకాయ ముక్కలు కూడా ఇలా చూసారా, కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకున్నప్పుడు టమాటాలు వేసుకోవాలి. నేనైతే ఒక 2 కప్పుల ఆనపకాయకి రెండు టమాటాలు అయితే వేసాను. దాంతోపాటు ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కూడా వేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత, ఎలా ఫ్రై అవ్వాలి, టమాటా పైన చిన్న తొక్క స్కిన్ అలా వచ్చేటట్టు ఫ్రై అయితే చాలు. కొంచెం కొత్తిమీర వేసేసుకొని బాగా చల్లగయ్యాక మిక్సీ చేసి సూపర్గా ఉంటుందండి. చాలా చాలా ఇడ్లీ, దోశ, రైస్ దేనికైనా సూపర్ కాంబినేషన్ పచ్చడి. మీరు